నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లోకేష్ గారు అయితే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం ఏపీ ఖజానాకి అయితే నిధుల వర్షం వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. సో దీన్ని అసలు ఎలా చూడాలి, ఏంటి దీని వెనకాల గల కారణం ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న మనం చూసినట్టయితే అమిత్ షా గారు ఫోన్ చేశారు లోకేష్ గారికి. ఆ కాల్ రాగానే ఢిల్లీ వెళ్ళారు లోకేష్ గారు అని చెప్పేసి మనకి వార్త అయితే ఉంది. సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏపీ ఖజానాలోకి నిధుల వర్షం వచ్చేసిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అంటే ఈ సడన్ గా ఇట్లా నిధులు రావడానికి గల కారణాలు ఏంటంటారు సార్? అంటే ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్త ఏంటి, 2560 కోట్లు తెలంగాణ పద్దు నుంచి ఏపీకి రావాల్సినవి వచ్చినాయి అని బ్యానర్ ఐటమ్ ఇచ్చిన ప్రదేశం. మనం ఏంటి, అంతకుముందు లోకేష్ 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళడము, మరి ఇవాళ 2560 కోట్లు రావడం, ఇది ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న డబ్బులు. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి కొన్ని పథకాలు, హుస్సేన్ సాగర్ శుద్ధి, ఈ జలయజ్ఞం, వీటికి సంబంధించినటువంటి డబ్బు ఇది అప్పు తెచ్చారు వరల్డ్ బ్యాంక్ నుంచి. ఆ ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి ఉమ్మడి రాష్ట్ర అప్పు ఎవరి మీద పడింది? ఏపీ మీద పడింది. అసలు వడ్డీ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఆ పథకాల లబ్ధి ఎవరికి వచ్చింది? తెలంగాణకు వచ్చింది. అందుకని అప్పుడు అది కూడా ఏంటి, 58-42, 58-42గా పంచుకోవాలి. ఈ 42% తెలంగాణ మరి ఇవ్వట్లో కేసీఆర్ హయాంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోయాడు. కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి సయోధ్యం ఉన్నా కూడా ఆ నిధులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వం చంద్రబాబు ఎంపీల పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో నిన్న లోకేష్ ఢిల్లీ వెళ్ళగానే ఇవాళ 2560 కోట్లు పడగానే లింక్. అంటే ఈ 2-3 నెలల్లోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది చేస్తోంది. ఇందాక మనం అనుకున్నాం ఏంటి, మోడీ 3.0, ఇవాళ చంద్రబాబు 4.0 మీద ఆధారపడి ఉంది. మోడీకి ఆక్సిజన్ చంద్రబాబు ఇస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? కేంద్రానికి. ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్లలో నీకు విభజన నష్టం కన్నా జగన్ చేసిన నష్టం ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో నీకు 10 లక్షల కోట్ల అప్పుల్లో కురికిపోయింది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆపేశాడు. బటన్లు నొక్కానని చెప్పి ఆ సంక్షేమానికి పంచానంటూ ఎక్కువ అవినీతి కుంభకోణాలు చేశారు. ప్రతి స్కీమ్లోనూ స్కామ్ చేసిన పరిస్థితి. పోలవరం ఆపేశారు, అమరావతిని చంపేశారు. నీకేం జరిగింది? వలసలు పెరిగాయి. దీంతో ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మరి కేంద్రం ఏపీ ఏది అడిగితే అది ఇస్తోంది. ఫస్ట్ బడ్జెట్ మొన్న చూసావు నువ్వు, తొలి బడ్జెట్లోనే 60,000 కోట్ల సహాయం అందింది. 15,000 కోట్లు నువ్వు చెప్పింది అమరావతికి మాత్రం. దాంతోపాటు పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే అన్నారు. ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చారు. రైల్వేస్కే 9,000 కోట్లు ఇచ్చారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా మాదే బాధ్యత, 25,000 కోట్లు ఇస్తామంటున్నారు. అసలు కేంద్రమే పారిశ్రామికవేత్తలను కూడా ఏపీలో పరిశ్రమలు పెట్టమని ప్రోత్సహిస్తోంది. నిన్న కూడా ఆ గోడ్రేజ్ నాదిర్ ఆయన వచ్చి సీఎం చంద్రబాబుని కలిశారు. 2,800 కోట్ల పెట్టుబడులు పెడతానికి మరి గోడ్రేజ్ కంపెనీ ముందుకొచ్చింది. అటు పరిశ్రమలు రాబట్టడం, నెక్స్ట్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోవడం, మరోవైపు తెలంగాణతో సమన్వయం సహకారంతో విభజన చట్టంలో హామీలు అమలు చేయడం, ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. మనం చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి తలసరి ఆదాయంలో తెలంగాణ కన్నా 1,00,000 రూపాయలు వెనకబడింది. ఇంత తేడా గతంలో లేదు. ఏది 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తేడా కన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తేడా పెరిగిపోయింది.
తెలంగాణ ఏమో సంపన్న రాష్ట్రంగా మారింది, ఆంధ్రప్రదేశ్ ఏమో అప్పుల్లో కూరుకుపోయింది. 10 లక్షల కోట్ల అప్పులు అంటే మరి ఇంకా ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ నిలదొక్కునే పరిస్థితి. అటు కేంద్రం చేయూత అందించాలి, తెలంగాణ కూడా సహకరించాలి. పోలవరం పూర్తి అవ్వాలి, అమరావతి నిర్మాణం శరవేగంగా జరిగితే ఏమవుతుంది? అప్పుడు నీకు అక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు మొన్నొచ్చి చంద్రబాబుని కలిశారు. ఏడీబీ, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వాళ్ళ అమరావతి ఆ పరిసరాలన్నీ కూడా చూసిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 136, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్బీఐ, నాబార్డు, ఆర్బీఐ ఇవన్నీ కూడా అక్కడ కార్యాలయాలు కనుక పెడితే, ఒక్క అమరావతిలోనే ఆ 136 సంస్థల కార్యాలయాలు పెడితే నీకు 65,000 మందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 3 నెలల్లో, ఇంకా అవ్వలేదు. ఈ 3 నెలల్లోనే నీకు ఇన్ని పాజిటివ్ కనపడుతోందంటే, అటు మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావడం, రాయబారులు కూడా వచ్చి కలవడం, అటు సోలార్, విండ్ పవర్ ఆ కంపెనీలు కూడా వస్తున్న నేపథ్యంలో నిన్న మనం చూసాం బ్రూక్స్ ఫీల్డ్ అనేది వస్తోంది. 42,000 కోట్ల పెట్టుబడులు అన్నమాట. రాయలసీమ నీకు సోలార్ విండ్ పవర్ హబ్గా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ కూడా రేపు ఓపెనింగ్ అంటున్నారు. ఇక్కడ మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ వచ్చేస్తే మల్లవల్లి ఊపిరి పోసుకుంటుంది. నీకు అమరావతిలో కంపెనీలు రావాలి. కోస్తాంధ్ర అంతా కూడా నీకు గతంలో పరిశ్రమలన్నీ పారిపోయాయి, వాటిని రాబట్టుకోవాలి. మరోవైపు విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి నేనేదో తవ్వి తలకెత్తుతున్నా, ఇక్కడే కాపురం ఉంటా, ఇక్కడ ఏదో రాజధాని పెడుతున్నా అని అతను వాళ్ళ నెత్తి మీద శటకోపం పెట్టాడు. మొత్తం అందరి దగ్గర భూ కబ్జాలు చేసేసారు. 1000 ఎకరాలు భూ కబ్జాలే కాదు, ఇవాళ కంపెనీలన్నీ అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. స్టార్టప్ విలేజ్ మూతబడింది. మిలీనియం టవర్స్ అని చంద్రబాబు కడితే అక్కడ ఆ కంపెనీలన్నీ తరిమేసి ఖాళీ పెట్టాడు. ఋషికొండలో ప్యాలెస్ మాత్రం కట్టానని చెప్పి ఒక 500 కోట్లు వృధా చేశాడు. విశాఖ అప్పుడు 2014-19 మధ్య మెట్టెక్ జోన్ అని తెచ్చాడు చంద్రబాబు. సూది నుంచి నీకు భారీ యంత్రాల వరకు కూడా తయారయ్యే మెడికల్ ఎక్విప్మెంట్ ఆ మెట్టెక్ జోన్లో. అప్పుడు కరోనాలో కూడా అది ఆదుకుంది. ఈ మాస్కుల తయారీ, ఈ ఫేస్ షీల్డ్లు, ఇవన్నీ కూడా అక్కడే తయారైనటువంటి దీంట్లో ఇవాళ మళ్ళా మెట్టెక్ జోన్ నీకు పునర్వైభవం వస్తుంది. కంపెనీలన్నీ మళ్ళీ విశాఖకు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారాలి, యువతకు ఉపాధి ఏర్పడాలి. నెక్స్ట్ రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి, పోలవరం కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ జరిగితే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆర్థికంగా నిలబడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్రాన్ని నిలబెట్టడం కాదు, కేంద్రం కనుక నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ను నిలబెడితే ఆంధ్రప్రదేశ్ కూడా నీకు జీడిపికి భారీ ఎత్తున మరి సహకారం అందిస్తుంది. ఎందుకంటే పొడవైన తీర ప్రాంతం ఉంది, దీనికి వనరులు పుష్కలంగా ఉన్నాయి, అటు ఖనిజ సంపద ఉంది, విస్తారమైన భూములు ఉన్నాయి. కాబట్టి కేంద్రం గనక దీన్ని ప్రోత్సహించాల, రాయితీలు ఇవ్వాల. పారిశ్రామిక రాయితీలు కనుక ఇచ్చినట్లయితే మొత్తం పరిశ్రమలన్నీ కూడా తరలి వస్తాయి. నీకు ఇంకోవైపు ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా డెవలప్ చేస్తానంది కేంద్రం. నీకేది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి నోడు కానీ, ఇటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్ నోడు కానీ అభివృద్ధి చేసి విజయవాడ హైదరాబాద్ నీకు అది కూడా నీకు నేషనల్ హైవే కూడా 6 లేన్ చేస్తారని మొన్నే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పరిస్థితి. ఏదైనా ఆంధ్రప్రదేశ్కి మహర్దశ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.